హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్స్. ఇండియాలో ఎస్యూవీ మార్కెట్లో మనకి మేజర్గా కొన్ని కార్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. గట్టి పోటీ ఇచ్చేదంటే మాత్రం టొయోటా నుంచి ఫార్చునర్ కనిపిస్తూ ఉంటుంది, అలాగే కోడియాక్ కూడా కనిపిస్తూ ఉంటుంది. కోడియాక్ కనిపించినప్పటికీ మేజర్గా అందరి కళ్ళు కూడా టొయోటా మీదే ఉంటాయి, ఎందుకంటే దానికి ఉన్నటువంటి మార్కెట్లో క్రేజ్ అలా ఉంటుంది. అలాంటి దాన్ని కొట్టాలంటే మామూలు కారు రాకూడదు. అది ఎలాంటి కార్ అయి ఉండాలంటే అసలు ఇండియన్ మార్కెట్ని దున్నేయాలి, అన్ని ఫీచర్స్ కూడా తీసుకురావాలి. టొయోటాలో మీకు అన్ని ఫీచర్స్ కనిపించవు, కాకపోతే ఇక్కడ నెక్స్ట్ వచ్చే కారు మీకు అన్ని ఫీచర్స్ ఉంటేనే దాన్ని డామినేట్ చేయగలదు. అలాంటి ఒక కారు JSW MG గ్రూప్స్ రెండు కలిపి ఒక కార్ని అయితే డిజైన్ చేశాయి. అదే మనకి MG నుంచి మెజెస్టర్ అనమాట. ఇది ఇప్పుడున్నటువంటి SUV సెగ్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే ఇదే మనకి వైడెస్ట్, టాలెస్ట్, లాంగెస్ట్. సో వీళ్ళు అన్నీ కూడా అంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నిజంగా ఇది అంత బాగుందా? టొయోటాని ఢీ కొట్టగలుగుతుందా ఫార్చునర్ని? సో ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ దీని యొక్క డిజైన్ కానివ్వండి, ఇంటీరియర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ఫేస్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఫేస్ మీకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి 2 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్తో రావడం జరుగుతుంది. ఇక మనం ఫ్రంట్ గ్రిల్ కనుక చూసుకున్నట్లయితే మొయిజిక్ మాస్టిక్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో గ్రిల్ వచ్చేటప్పటికి మీకు చూడడానికి చాలా ప్రీమియం కనిపిస్తూ ఉంటుంది. మిడిల్లో మనకి MG లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని కిందనే ఇది వచ్చేటప్పటికి 360 డిగ్రీస్ కెమెరాస్తో వస్తుంది. అందుకే మీకు ఫ్రంట్లో ఒక కెమెరా అయితే కనిపిస్తుంది, దాని కిందనే రాడార్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మొత్తం కూడా చాలా బాగుంది చూడడానికి మీకు. అలాగే మీకు డ్రాగన్ ఐ DRLs లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు హెడ్లైట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆటో హెడ్లైట్స్ అయితే ఉన్నాయి. మీకు ఆటోమేటిక్గా మీరు చీకట్లోకి వెళ్తున్నప్పుడు మీకు హై బీమ్, లో బీమ్ అలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో వెహికల్ అయితే మాత్రం ఫ్రంట్ లుక్ నాకు పర్టికులర్గా వెహికల్ మొత్తంలో కూడా బాగా నచ్చిందంటే మాత్రం దీని యొక్క ఫ్రంట్ లుక్ అనే చెప్పాలి. సో ఇక మనం సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడదాం. సో సైడ్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ORVMస్కి మీరు ఇక్కడ కెమెరా చూడొచ్చు. అంటే మీకు బోత్ సైడ్స్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కెమెరాస్ అయితే వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ అయితే వస్తాయి. ఇవే మీకు 360 డిగ్రీస్ కెమెరాస్. అలాగే మీకు ఇక్కడ మీరు ఏదైతే వీల్ ఆర్చ్ ఉందో వీల్ ఆర్చ్ అయితే చూడవచ్చు. ఇది మీకు కంటిన్యూ వీల్ ఆర్చ్ అనమాట. సో దీనివల్లనే మీకు బాగా లాంగ్ ఉన్న ఫీల్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ మీరు వెహికల్ని ఒకసారి చూడండి ఎంత లాంగ్ ఉందో, చాలా లాంగ్ ఉంది కదా. అండ్ మీకు కింద మీరు ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తున్నారో ఇది వచ్చేటప్పుడు మనకి 219 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. ఇక మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది హీరో మనకి టైర్ అనమాట. అలాగే అలై వీల్స్ వచ్చేటప్పటికి 19 inches సెగ్మెంట్లోనే ద బెస్ట్ అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం దీని టైర్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని టైర్ సైజ్ వచ్చేటప్పుడు మనకి 260/55 19 inches వీల్తో రావడం జరుగుతుంది. అండ్ చాలా మంది చెప్తున్నారు ఇది 19 inches వీల్ కదా, దీనికంటే పెద్ద వీల్స్ మనకి టొయోటాలో వస్తున్నాయి ఫార్చునర్లో అంటున్నారు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫార్చునర్లో వస్తుంది అంటే బై డిఫాల్ట్గా రావట్లేదు. ఫార్చునర్లో మనకి 3 మోడల్స్ వస్తాయి. 3 మోడల్స్లో ఫస్ట్ 2 మోడల్స్లో మీకు 17 inches వీల్ వస్తే, నెక్స్ట్ టాప్ ఎండ్ వేరియంట్లో మీకు 18 inches వీల్ వస్తుంది. కాకపోతే చాలామంది అడ్వెంచర్ కోసం దాన్ని 20 inches వీల్కి చేంజ్ చేస్తున్నారు, కానీ బై డిఫాల్ట్గా అక్కడ మీకు 20 inches అలా వీల్స్ అయితే రావట్లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ ఒకవేళ మీరు అలా చేంజ్ చేయడం వల్ల మీ ఎక్స్పీరియన్స్ అయితే మీరు కోల్పోతారు, దాంట్లో ఉన్న స్టెబిలిటీ కూడా మీకు రాదు. బట్ అడ్వెంచర్ ఫీల్ కోసం చాలామంది దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. బట్ సెగ్మెంట్లోనే 19 inches అనేది ద బెస్ట్. ఇదే మీకు ప్రజెంట్ ఉన్నటువంటి లార్జెస్ట్ వీల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. మీ మెయిన్ ఈ బాడీ క్లాడింగ్ ఏదైతే ఉందో ఈ బాడీ క్లాడింగ్ వల్లనే వెహికల్ యొక్క లుక్ అయితే కంప్లీట్గా చేంజ్ అని చెప్పాలి. ఏదైనా మనం ఒక పాయింట్ని హైలైట్ చేయాలంటే సో ఈ వీల్ ఆర్చ్ కానివ్వండి, ఈ బాడీ క్లాడింగ్ కానీ ఇది మనం మెయిన్గా అయితే చెప్పుకోవచ్చు. ఇక మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే లుక్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ వైపర్ అయితే ఉంటుంది అండ్ డీఫాగర్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్పాయిలర్ మీకు కొంచెం షార్ట్ టైపు ఈ స్పాయిలర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి మోరిస్ గ్యారేజ్ సంబంధించిన కంప్లీట్ లోగో అయితే చూడొచ్చు. ఇక కంటిన్యూ లైట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. మీకు ఇక్కడ మెజెస్టర్కి సంబంధించిన బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. అసలు ఈ MG వాళ్ళకి ఎలా కలిసి వస్తుందో ఏంటో తెలియదు, కానీ యాస్టర్, మెజెస్టర్ అండ్ గ్లాస్టర్, సో హెక్టార్, సో ఇట్లా అన్నీ కూడా ఈ ఆర్లు అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట. సో మనం కిందకు వచ్చేసామంటే ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం మనకి ప్రీమియం లుక్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఆ ఫినిషింగ్ ఏదైతే ఉందో దానివల్ల మనకి కొంచెం ప్రీమియం కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు మీరు 4 సెన్సార్లు అయితే చూడొచ్చు. మనము బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 360 డిగ్రీస్ కెమెరాస్ వస్తుంది కదా, బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది మనకి ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్తో రావడం జరుగుతుంది. ఒకసారి టెయిల్ గేట్ అయితే ఓపెన్ చేద్దాం. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు టెయిల్ గేట్ ఓపెన్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మీరు ఇలా ప్రెస్ చేశారంటే చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అయిపోతుంది, చూడొచ్చు. ఇక మీరు నైట్ టైం ఓపెన్ చేస్తున్నారంటే మీకు ఇక్కడ లైటింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఈ లైటింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రాపర్గా. ఇక దీని బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే జనరల్గా మనము ఈ SUVస్లో చూసుకున్నట్లయితే ఈ బూట్ స్పేస్ అనేది మనకి 250 లీటర్స్ 260 లీటర్స్ వరకు ఉంటుంది. బట్ దీంట్లో మనకి 343 లీటర్స్ ప్రాపర్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేశారు. ఒకవేళ మీరు థర్డ్ రోను కనుక ఫోల్డ్ చేశారనుకుంటే మీకు 1350 లీటర్స్ అనేది బూట్ స్పేస్ అయితే వస్తుంది. అంటే హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు బూట్ లైట్ కూడా ఆఫర్ చేస్తున్నారు.
ఉన్నారు. అలాగే మీకు ఛార్జింగ్ పోర్ట్ కూడా బ్యాక్ సైడ్కి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇవి మనకి కంప్లీట్గా బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక మనము టైల్ గేట్ క్లోజ్ చేయాలంటే జస్ట్ మనకి ఎలక్ట్రానిక్ టైల్ గేట్ కాబట్టి దీని మీద ఒక్కసారి ఇలా క్లిక్ చేస్తే చాలు మనకి టైల్ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇక మనం డోర్ ఓపెన్ చేసి లోపల ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డోర్ హ్యాండిల్ మీకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అంతా కూడా మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అన్ని ఇంక వెళ్ళిపోయి కంప్లీట్గా ఒక్కొక్కసారి మీకు బ్యాన్ అవుతూ వస్తూ ఉన్నాయి అనమాట ఒక్కో కంట్రీలో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం డోర్. సో డోర్ ఓపెన్ చేసి మనము డోర్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సాఫ్ట్ టచెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాని కింద కనుక చూసుకున్నట్లయితే చాలా ప్రీమియంగా ఒక డిజైన్ అయితే కనిపిస్తుంది. ఈ డిజైన్ మీకు చూడడానికి ఎలా ఉందంటే మనకి స్నేక్ మీద పైన స్కిన్ ఉంటుంది కదా, సో సేమ్ చూడడానికి అలా కనిపిస్తుంది. ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మీరు పవర్ విండోస్ అయితే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు చైల్డ్ లాక్ కానివ్వండి, అలాగే మీకు కిందకు వచ్చేటప్పటికి మీరు వాటర్ బాటిల్ అయితే ఇక్కడ నుంచి క్యారీ చేసుకోవచ్చు. స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ అడ్వెంచర్ వెహికల్గా వీళ్ళు అయితే ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడం కానీ కూల్ డ్రింక్స్ పెట్టుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. సో దానికి మీకు ఎనఫ్ స్పేస్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఫ్యూయల్ పట్టించాలి అనుకుంటే ఇక్కడ నుంచే ఫ్యూయల్ లిడ్ అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. మనం కంప్లీట్గా లోపలికి అయితే ఎక్కేద్దాం ఒకసారి. సో లోపలికి ఎక్కేసామంటే ఇవన్నీ ఇంటీరియర్ ఏదైతే ఉందో ఈ ఇంటీరియర్ అంతా కూడా మీకు స్మోకీ ఎబోనీ ఇంటీరియర్ అనమాట. అండ్ మెయిన్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మీకు వెంటిలేటెడ్ సీట్తో రావడం జరుగుతుంది. దాంతోపాటు మసాజ్ సీట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మనం ఇంత పెద్ద వెహికల్ తీసుకున్నప్పుడు కొంచెం లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం బాడీ అలసిపోతూ ఉంటుంది, కొంచెం బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మంచిగా మసాజ్ చేయడానికి మనకి మసాజ్ సీట్స్ అయితే ఆఫర్ చేశారు. సో ఇది మాత్రం వెరీ గుడ్ అని చెప్తాను. ఇక మనకి 12-way పవర్ అడ్జస్టబుల్ సీట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఎలా కావాలంటే అలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. విత్ మెమరీ ఫంక్షన్తో వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ బానెట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి బానెట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీకు ఓపెనింగ్ అయితే ఉంది. ఇక మనము కార్ లోపలికి ఎంటర్ అయిపోయాము అంటే మనకి మేజర్గా ఏం కనిపిస్తాయి, మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కనిపిస్తుంది, స్టీరింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం స్టీరింగ్ గురించి మాట్లాడదాం. సో స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టీరింగ్ వచ్చేటప్పటికి మనకి లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది. కింద వచ్చేటప్పటికి మనకి పెడల్ షిఫ్టర్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. పెడల్ షిఫ్టర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఏమేమి ఇచ్చారో అని అనుకుంటే ఇక్కడ వచ్చేటప్పుడు మనకి క్రూజ్ కంట్రోలర్ కానివ్వండి, అలాగే మీకు అటాచ్కి సంబంధించిన ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ నుంచి మీరు. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి కానివ్వండి, అలాగే మీరు వాయిస్ అసిస్ట్ యూజ్ చేసుకోవడం, కాల్ ఫంక్షన్ కానీ అవన్నీ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి. మిడిల్లో వచ్చేటప్పుడు మనకి ఎంజీ లోగో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మనం మాట్లాడుకున్నట్లయితే 12.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ హడావిడి అట్లాంటివి ఏం చేయలేదు. పర్ఫెక్ట్గా ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఇచ్చారు. ఇక తెలిసిందే కదా ఎంజీ అంటేనే ఇంటర్నెట్ ఫుల్లీ లోడెడ్ అయితే ఉంది. ఇది మనకి వీళ్ళు జియోతో కొలాబరేట్ అయ్యారు. మీరు ఒకవేళ సాంగ్స్ వినాలనుకుంటే జియో సావన్ యూజ్ చేసుకుని మీరు సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. ఇక కింద వచ్చేటప్పుడు మనకి ఏసీ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు, మాన్యువల్ బటన్స్. సో చాలా కంపెనీల్లో ఇప్పుడు మాన్యువల్ ఇవ్వడం మానేశారు. నా దృష్టిలో మాత్రం మాన్యువల్ ఇవ్వడం చాలా మంచి విషయం. సో ఇప్పుడు కూడా మాన్యువల్ అనేది కూడా మనకి చాలా సేఫ్గా ఉంటుంది. సో మాన్యువల్కి వెళ్ళడమే నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బట్ ఈరోజు చాలామంది ఎక్కువ మంది ఫీచర్స్ కావాలని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి బట్ ఆ ఫీచర్స్కి తగ్గట్టుగా కంపెనీ వాళ్ళు కూడా అవి ఇస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సెన్సార్స్ ఎక్కువ అయితే మనం అంత ప్రాబ్లంలో ఉంటున్నట్టు. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా మనము వైర్లెస్ ఛార్జింగ్ ఒకటి మాత్రమే చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనకి 2 వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉన్నాయి. సో చూడవచ్చు ఇక్కడ నుంచి మనం వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనము కిందకు వచ్చామంటే మనకి ఇక్కడ పార్కింగ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు కిందకు వచ్చారంటే ఇక్కడ మీకు కప్ హోల్డర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఆర్మ్ రెస్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఆర్మ్ రెస్ట్ కూడా చాలా బాగుంది. పొజిషన్ అయితే చాలా బాగుంది. అంటే మీకు ఈ ఆర్మ్ రెస్ట్ అనేది ఈ అడ్వెంచర్ వెహికల్స్లో చాలా వరకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అడ్వెంచర్ బేస్ చేసుకుని మనకి వస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా మనకి ఆర్మ్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు కుదుపులు అటు ఇటు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి మనము గట్టిగా పట్టేసుకుంటూ ఉంటాము స్టీరింగ్ని. సో అలాంటి సమయంలో మనకి ఈ ఆర్మ్ రెస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే పైన వచ్చేటప్పటికి మనకి పానోరమిక్ సన్ రూఫ్ అయితే ఉంది. లార్జ్ పానోరమిక్ సన్ రూఫ్ కానీ మనం చెప్పుకోవచ్చు. సో పెద్ద పానోరమిక్ సన్ రూఫ్ అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది. అలాగే ఈ పానోరమిక్ సన్ బుక్ని మనం ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు మీకు ఇక్కడ సన్ షీల్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ సన్ షీల్డ్స్ని యూజ్ చేసుకుని మీరు ఒకవేళ మీకు సన్ మీద పడుతుందంటే సో వాటిని అయితే మీరు ఇక్కడ కవర్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలా సైడ్కి కూడా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు పైన చూసిన ఫిట్టింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు JBL 12 JBL స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కార్ ఒకటే బాగుంటే సరిపోదు కదా, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి. అందుకోసమే 12 JBL స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇంత లాంగ్ జర్నీ కొడుతున్నప్పుడు కూడా అసలు ఏమనిపించదు. ఎందుకు అని అంటే మీకు ఇక్కడ మసాజర్ సీట్స్ ఉన్నాయి, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. దాంతోపాటు మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ కోసం 12 JBL స్పీకర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తాయి.
మీరు ఒకవేళ మోడ్స్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు 2 వీల్ డ్రైవ్ 4 వీల్ డ్రైవ్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఆటోలో కూడా పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీకు డ్రైవ్ కండిషన్ బట్టి మీరు ఇక్కడ మోడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ మోడ్స్ ఇవ్వడం వల్ల ఇదే మనకి హైలైట్ అయితే అవుతుంది. దీంతోపాటు మీకు రైడింగ్ మోడ్స్ కూడా 10 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఏ మోడ్కి తగ్గట్టు ఆ మోడ్గా మీరు యూజ్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ ఇక మనం మాట్లాడుకోవాల్సిన సీటింగ్ కంఫర్ట్ గురించి. సో సీటింగ్ కంఫర్టబిలిటీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 12 వే కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం బ్యాక్ సైడ్కి వెళ్ళాలి మెయిన్, ఎందుకంటే బ్యాక్ సైడ్ రోల్ మనకి చాలా ఇంపార్టెంట్. సో మిడ్ రోకి వెళ్దాము. సో మిడ్ రోకి వెళ్ళి సో మనకి థై సపోర్ట్ ఎలా ఉంది, అలాగే లెగ్ సపోర్ట్ ఎలా ఉంది, నీ రూమ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడతాం. సో ఇప్పుడు మనము సెకండ్ రోకి అయితే వెళ్దాం. సో సెకండ్ రోకి వెళ్ళిపోయి ఎలా ఉంది సీటింగ్ కంఫర్ట్ అనేది మాట్లాడుకుందాం. సో సెకండ్ రోలో కూడా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కంప్లీట్ JBL సపోర్ట్ అయితే కనిపిస్తుంది. మీకు ఎక్కడికి వెళ్ళినా ఈ JBL సపోర్ట్ అయితే మాత్రం కనిపిస్తుంది. అలాగే మీకు ట్వీటర్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఇక్కడ ఏదైతే స్క్రీన్ చూస్తున్నారో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్, మీకు ఇలా అయితే రాదు. అండ్ ప్రెసెంట్ అయితే మాత్రం సెకండ్ రో అయితే మాత్రం బాగానే ఉంది. మీకు నీ రూమ్ బాగానే ఉంది, అలాగే లెగ్ రూమ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది, హెడ్ రూమ్ కూడా బాగుంది. సో ఎవ్రీథింగ్ అయితే బాగుంది. సెకండ్ రో వరకు అయితే మాత్రం చాలా మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే థై సపోర్ట్ గురించి కొంచెం ఆలోచించాలి. బట్ ఓవరాల్గా అయితే మాత్రం పర్ఫెక్ట్. మరీ లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు మాత్రం డ్రైవర్కి కో ప్యాసింజర్కి మాత్రం చాలా బాగుంటుంది. రిమైనింగ్ వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ లోపలికి ఎక్కేటప్పుడు సో ఏదైతే మీకు గ్రాబ్ హ్యాండిల్ ఉందో సో ఈ గ్రాబ్ హ్యాండిల్ సపోర్ట్ మీరు లోపలికి అయితే ఎక్కొచ్చు. సో ఇక్కడ లోపల కూర్చున్న తర్వాత కూడా మీకు ఈ పెద్దవాళ్ళు ఉంటే సో వాళ్ళకు కూడా పట్టుకోవడానికి కానీ చాలా సపోర్ట్ అయితే ఉంటుంది ఈ గ్రాబ్ హ్యాండిల్. దాంతోపాటు మీకు ఇక్కడ లైట్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ లైట్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు ఇక్కడ AC వెంట్స్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ మీకు AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బ్యూటిఫుల్ MG లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది వెలుగుతుందో లేదో చూడాలి. ఆబ్వియస్లీ వెలుగుతున్నట్టే ఉంది ఇది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మొత్తం మనకి ఒక 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. సో ఈ 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 810 mmకి సంబంధించినటువంటి వాటర్ వెండింగ్ కెపాసిటీతో వస్తుంది. సో అది కూడా మీకు లైవ్ డెమో అయితే చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది. సో కంప్లీట్గా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిడిల్లో చూసుకుంటే మీకు 2 ఛార్జింగ్ సాకెట్స్ అయితే కనిపిస్తున్నాయి. USB ఛార్జింగ్ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. Type-C ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ దాంతోపాటు నార్మల్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇది మనకి 16 amp సాకెట్ అనుకుంటా. సో మీరు ఒకవేళ ల్యాప్టాప్ ఏదైనా ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే సో దానికి కూడా ఇది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ AC కంట్రోల్స్ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే మిడిల్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ అయితే బాగానే కనిపిస్తుంది. బట్ ఎవరైతే సైడ్స్ కూర్చుంటారో వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ సీట్ కుషనింగ్ కూడా మిడిల్లో అయితే మీకు ఏం తెలియదు. ఓన్లీ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి మాత్రం బాగానే అనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా క్లియర్గా. ఒకవేళ మీరు ఇద్దరే ట్రావెల్ చేస్తున్నారనుకోండి హ్యాపీగా ఈ కప్ హోల్డర్స్ ఇట్లా డౌన్ చేసుకోవచ్చు, కప్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా హ్యాండ్ పెట్టుకోవచ్చు. సో మీరు ఏం కావాలన్నా దీని నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. బాగుంది, సపోర్ట్ అయితే మాత్రం బాగుంది. కాకపోతే ముగ్గురు కూర్చున్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మనం థర్డ్ రోకి అయితే వెళ్ళిపోయి థర్డ్ రో సీటింగ్ కంఫర్టబిలిటీ ఎలా ఉందో చూద్దాము. సో ఇక్కడ మాత్రం ప్రెజెంట్ అయితే లెగ్ రూమ్ బాగానే ఉంది, నీ రూమ్ బాగానే ఉంది. హెడ్ రూమ్ అయితే మనం చెప్పనవసరం లేదు. మీరు ఒకవేళ 6 feet ఉన్నా సరే బాగానే ఉంటుంది. నేను 5.7 ఉన్నాను. సో 5.7 వరకు మీకు హెడ్ రూమ్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఫ్రంట్ సీట్ బాగా వెనక్కి వచ్చేసింది కదా, ఇది వెనక్కి జరుపుంది. యాక్చువల్గా ఇది కాదు, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది మీకు పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో ఉంది. సో ఇప్పుడు మీరు ఈ నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చూడొచ్చు. ఇది మీకు యాక్చువల్గా ఉన్నది. ఇక మనం రేర్ కంఫర్ట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో రేర్ కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం దీన్ని ఫోల్డ్ చేయాలి. సో ఫోల్డ్ చేసి దీన్ని మనం కొంచెం ముందుకని వేసుకొని ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ దీన్ని ఒకసారి బ్యాక్ అయితే అనేద్దాం. సో గైస్ ఇప్పుడు నేను ఫైనల్గా లాస్ట్ రోకి అయితే వచ్చేసాను. హెడ్ రూమ్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం లెగ్ రూమ్ నీ రూమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని గురించి అసలు పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అడల్ట్ కనుక పెద్దవాళ్ళు ఎవరైనా బ్యాక్ కూర్చుంటున్నారు అంటే మాత్రం చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఒకవేళ చిన్నపిల్లలు కూర్చుంటే మాత్రం ఆరామ్సే ముగ్గురు అయితే కూర్చోవచ్చు, స్పేస్ అయితే ఉంది. ఒకవేళ పెద్దవాళ్ళు కూర్చుంటే మాత్రం ఇద్దరు చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ముగ్గురు కూర్చున్నప్పుడు సన్నగా ఉంటే మాత్రం బాగానే ఉంటుంది. బట్ కొంచెం లావుగా ఉన్నా సరే మనకు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మనకి రేర్ AC వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. బోత్ సైడ్స్ ఉన్నాయి. మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ లైట్ కూడా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ స్పీకర్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ సో స్పీకర్స్ పరంగా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓవరాల్గా మనకి 12 JBL స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ క్యాబిన్ వ్యూ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో లార్జెస్ట్ SUV కాబట్టి సో మీకు క్యాబిన్ వ్యూ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రీమియంగా ఉంటుంది క్యాబిన్ వ్యూ మాత్రం, మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. బట్ బయట నుంచి చూసినప్పుడు కొంచెం నార్మల్గా కనిపిస్తుండొచ్చు, కానీ లోపలికి వచ్చినప్పుడు మాత్రం మీకు కొంచెం డిఫరెన్షియల్గా కనిపిస్తూ ఉంటుంది. అది మీకు ఇది వచ్చేటప్పటికి 2 wheel డ్రైవ్ ఆప్షన్తో రావడం జరుగుతుంది. అందుకే మీకు ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ 4 wheel డ్రైవ్ ఆప్షన్తో వస్తే మాత్రం మీకు ఇక్కడ మార్చుకోవడానికి 2 wheel డ్రైవ్ 4 wheel డ్రైవ్ అలా మార్చుకోవడానికి కనిపిస్తూ ఉంటుంది. ఈ MG మెజెస్టర్ దెబ్బకి మార్కెట్లో ఎక్కడ పెట్టినా ఈ ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్ గురించి గట్టిగా పేరు అయితే అనిపిస్తుంది. బట్ ఈ
ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్ అనేది చాలా మందికి క్లియర్గా తెలియట్లేదు. సో ఈ రోజు వీడియోలో మనము ఈ ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్ అనేది క్లియర్గా మాట్లాడుకుందాము. రెగ్యులర్గా మనం ఏ కార్లో చూసినా, అంటే ఆఫ్ రోడింగ్ కార్స్ ఏ కార్స్ చూసినా, 4x4 కార్స్లో చూసినా మనకి రేర్ డిఫరెన్షియల్ లాక్ అయితే వస్తుంది. అంటే పవర్ అనేది మనకి రేర్ వీల్స్కి మాత్రమే సప్లై అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనం ఏదైనా ఎత్తుడు ఎక్కుతూ ఉన్నాము, లేదంటే పైకి వెళ్తూ ఉన్నాము, లేదంటే ఆఫ్ రోడ్ చేస్తూ ఉన్నాము, గతుకుల్లో రాళ్లల్లో ఉన్నాము, రేర్ వీల్ అనేది మనకి ఎక్కువగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది మనం శాండ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ వీల్కి కూడా వస్తుంది అనమాట. అంటే ఫ్రంట్ వీల్ కూడా డిఫరెన్షియేషన్ లాక్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి రెండింటికి పవర్ అనేది ఈవెన్గా సప్లై అవుతూ ఉంటుంది. ఈవెన్గా సప్లై చేయడం కోసం మిడిల్లో మనకి ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ ఏం చేస్తుందంటే రెండింటికి కూడా పవర్ అనేది ఈవెన్గా సప్లై చేస్తూ ఉంటుంది. సో దట్ మనకి రేర్ వీల్ మాత్రమే కాకుండా ఫ్రంట్ వీల్ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. రెండింటికి ఒకే పవర్ జనరేట్ అవ్వడం వల్ల మనం ఎలాంటి టెరైన్లో అయినా సరే ఈజీగా దీన్ని డ్రైవ్ చేయొచ్చు. ఇక ఇది మనకి అడ్వాన్స్డ్ 4-wheel డ్రైవ్ ఆప్షన్తో రావడం జరుగుతుంది. ఆఫ్ రోడింగ్లో మనకి 10 మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మడ్ మోడ్ కానీ, సాండ్ మోడ్ కానీ, మీకు స్నో మోడ్ కానీ, ఇట్లా మీరు లాట్ ఆఫ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఆ మోడ్స్ని యూజ్ చేసుకొని మీరు డ్రైవ్ అయితే చేయొచ్చు. ఈవెన్ మీరు 4-wheel డ్రైవ్ ఆప్షన్ నుంచి 2-wheel డ్రైవ్ ఆప్షన్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు, లేదంటే ఆటోలో కూడా పెట్టుకోవచ్చు. ఆటోలో పెట్టుకుంటే దాని కండిషన్కి తగ్గట్టుగా అదే మీకు ఆటోమేటిక్గా మోడ్ని అయితే షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మనము స్టెప్నీ టైర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టెప్నీ టైర్ వచ్చేటప్పుడు మనకి 265/55 R19 ఇంచు సేమ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఏదైతే నార్మల్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారో సేమ్ స్టెప్నీ వీల్ కూడా అదే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా, ఇది వచ్చేటప్పటికి మనకి హైట్ అండ్ సైడ్ ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా నేను డిఫరెన్షియల్ అని 3 డిఫరెన్షియల్తో రావడం జరుగుతుందని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి రేర్ డిఫరెన్షియల్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మీకు ఫ్రంట్లో వచ్చేటప్పటికి ఇది ఫ్రంట్ డిఫరెన్షియల్, ఇది వచ్చేటప్పటికి మిడ్ ట్రాన్స్ఫర్ కేస్ అనమాట. ఇది మనకి 810 mm వాటర్ వెండింగ్ కెపాసిటీతో వస్తుంది. ఆల్మోస్ట్ 2 days నుంచి ఈ వెహికల్ని వాటర్లో ఇలాగే పెట్టేశారు. మీరు ఇక్కడ టైర్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. ఆల్మోస్ట్ 80% ఆఫ్ టైర్ అయితే మీకు కంప్లీట్గా వాటర్లో అయితే ఉండిపోయింది. అంటే దీన్ని బట్టి కూడా మనము దీని యొక్క కెపాసిటీని అయితే అర్థం చేసుకోవచ్చు. గైస్ ఇక దీని బుకింగ్స్ ఎప్పుడు ఎంత గట్టి బుక్ చేసుకోవాలి, డెలివరీస్ ఎప్పుడు ఇస్తారు అంటే మీరు ఒకవేళ దీన్ని బుక్ చేసుకోవాలంటే 41,000 రూపీస్ పెట్టి మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. మరి దీన్ని ప్రైస్ ఎంత ఏంటి అంటే ప్రైస్ అయితే స్టిల్ ఇంతవరకు రివీల్ అయితే అవ్వలేదు. ఏప్రిల్లో మీకు ప్రైస్ అయితే రివీల్ అవుతుంది. మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలంటే సైట్లోకి వెళ్ళైనా బుక్ చేసుకోవచ్చు, మీ నియర్ బైకి వెళ్ళైనా మీరు అయితే బుక్ చేసుకోవచ్చు. 41,000 రూపీస్ టోకన్ అమౌంట్తో కట్టి బుక్ చేసుకోవాలి. కాకపోతే ఫస్ట్ 3,000 మెంబర్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి యాడ్ ఆన్ బెనిఫిట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 5+5 అనేసి వీళ్ళు ఒక ప్యాక్ని అయితే తీసుకొచ్చారు. దీంతో పాటు ఇంకా నెక్స్ట్ ఎవరైతే 1000 మెంబర్స్ 500 మెంబర్స్ ఉంటారో సో వాళ్ళకు కూడా ఒక క్రెడిట్ కార్డు ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ 3,000 మెంబర్స్కి మాత్రం మీకు RSA 5 years పాటు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంటే లేబర్ ఛార్జెస్ లేకుండా మీకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మీకు 5 years వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ ఫస్ట్ 3,000 కస్టమర్స్లో కనుక బుక్ చేసుకున్నట్లయితే ఈ 5+5 అయితే మీకు యాడ్ ఆన్ అయితే అవుతాయి. సో గైస్ ఇది MG మెజెస్టార్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇక దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని నన్ను అడిగితే మాత్రం ఇంకా పర్ఫార్మెన్స్ గురించి అయితే మనం మాట్లాడలేం. ఎందుకంటే ఇంకా మీడియా డ్రైవ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. కాకపోతే కొంతవరకు మనకి డ్రైవ్ చేయడానికి అవకాశం అయితే దొరికింది. మనం మ్యాక్సిమం ఇక్కడ కొన్ని ఆఫ్ రోడ్ టెస్ట్ కోసం కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారు. సో అది కొంతవరకు మనం అయితే డ్రైవ్ చేయొచ్చు. అంతేగాని కంప్లీట్గా దీన్ని ఎక్స్పీరియన్స్ అయితే చేయలేము. ఓవరాల్గా మనము ఒక చిన్న ఒపీనియన్ మాత్రమే చెప్పగలము. ఫైనల్గా మనం రివ్యూ చెప్పాలి అని అంటే మాత్రం కొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి. ఒకవేళ మీడియా డ్రైవ్ జరిగి మీడియా డ్రైవ్ ఇన్విటేషన్ వచ్చిందంటే నేను నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో వీడియో రూపంలో షేర్ చేస్తాను. సో ఇది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.